ఇక కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోతున్నాయని అన్నారు. కూటమి పాలనలో పెనాల్టీ లేనివి తెరవకుండా పెనాల్టీ ఉన్న మైన్లను తెరిచారని ఆయన ఆరోపించారు. వందల మైన్స్ ఉంటే కేవలం 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. క్వార్జ్ అక్రమాలపై ఎంపీ మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చేస్తే అందరు చేసుకుంటారు, లేకపోతే ఎవరో చేసుకునేదానికి లేదు. ప్రతి పేదవాడు చేసుకుంటాడు. ఎండిఎల్ వాళ్ళు వాళ్ళయ్యా పాపమా 100 మంది ఎండిఎల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద 1,00,000-2 లక్షలు ఫైన్లు వేసారు. వాళ్ళు మాత్రం కట్టించుకుంటారు, కోర్టులో మాత్రం కట్టించుకోరంట. వాడు 1,00,000-2 లక్షలు వేసుకున్నాడు. మీరు మెటీరియల్ కొనుక్కుంటున్నారు కదా, వాళ్ళు మెటీరియల్ కొనుక్కోండి. వాళ్ళు మెటీరియల్ కొనుక్కోరు, వాళ్ళు మెటీరియల్ ఓపెన్ చేసి వాళ్ళు మెటీరియల్ అమ్ముకోనిరు. ఈరోజు నేను ఇంత మాట్లాడే దాంట్లో మీరు కావాలంటే లెక్కలు వేసుకోండి. 70% మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ బాధితులే ఉన్నారు. వాళ్ళు 2 లక్షలు పిండి వసూలు చేసేది, అది ఏం ఫైన్లే. జోబులు వేసుకోవటం, ఓపెన్ చేయటం, ఆ రాయి మళ్ళీ అమ్ముకుంటేలే. వీళ్ళు కొనరు, వాడిని అమ్మనీరు. కోట్లలో మాత్రం ఆ ఫైన్ ఎట్టబోతుంది ఎవరి జోబులో తెలియట్లేదు. 250 కోట్లలో